this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఫలించలేదని చేసిన కష్టము ఫలించలేదని చేసిన కష్టము మదిలో వేదన వలదోయి రాదోయి సిరి నీవెను వెళ్త రాదోయి సిరి నీవెను వెళ్త త్యాగమే నీ చేదోడు. ఏమని చెప్పను, ఎన్నని చెప్పను, ఎలా చెప్పను? శనికుజుల కలయిక గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలి ఉండే విశిష్ట గ్రహ కలయిక అని చెప్పాలి. ప్రాథమికంగా ఇవి రెండూ నైసర్గిక పాపగ్రహాలే కాదు, పరస్పర వైరుధ్యం ఉన్న విలక్షణ గ్రహాలు. కుజునికి శని సముడుగా చెప్పబడుతున్నప్పటికీ శనికి కుజుడు శత్రువనే చెప్పాలి. మొత్తంగా చూస్తే మైత్రి అనేది మచ్చుకైనా లేదనేది నికర సారాంశం. శనికుజుల కలయిక అశుభంగానే అందరూ భావిస్తారు. ఈ విషయంలో నిజం లేకపోలేదు. శనికుజుల కలయిక ఏ భావములో ఏర్పడితే ఆ భావములోని సమస్త కారకత్వాల విషయములో జాతకులకు బాహ్య ప్రపంచంలో అనేక కార్యాటంకాల వలన నిరాశ నిస్పృహులు మరియు అంతర్గతంగాను మానసిక అల్లకల్లోలాలు ఎదురవుతాయని, తత్కారణంగా మింగలేక కక్కలేక సతమతమయ్యే సంకట పరిస్థితులు దాపురిస్తాయని చెప్పాలి. ఈ గ్రహ కలయిక ఏర్పడిన భావంతో పాటు సమసప్తకములో ఉన్న భావంపై కూడా శనికుజుల ప్రతికూల ప్రభావం ఉంటుంది. జీవితం 4 అడుగులు ముందుకు 5 అడుగులు వెనక్కు అన్నట్లుగానే ఉంటుంది. నిత్య సంఘర్షణతో కూడిన ఈ జీవన పోరాటం కేవలం శనికుజుల కలయిక ఏర్పడిన జాతకులకే గాక శనికుజుల పరస్పర వీక్షణ, సమసప్తక వీక్షణ, సంయుక్త వీక్షణ ఏర్పడిన జాతకాలపై కూడా ఉంటుంది. వివరాలు ఇప్పుడు ఉదాహరణ చక్రాలలో పరిశీలిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 1 రాశి చక్రం. శనికుజుల కలయిక అంటే ఒకే రాశిలో కలిసి ఉండటం. శనికుజుల మధ్య ఎన్ని డిగ్రీల దూరం ఉన్నప్పటికీ ఒకే రాశిలో ఉన్న ఎడల అది శనికుజుల కలయికగానే పరిగణించాలి. ఫలిత నిర్ధారణలో మాత్రమే ఇరు గ్రహాలలో బలాధిక గ్రహమును గుర్తించాలి. డిగ్రీలు ఎక్కువ తక్కువలలో ఎవరు బలవంతులు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు మరియు నిరూపణలు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశిలో శని బలవంతుడని నిర్బంధంగా చెప్పవచ్చును. వీరిద్దరూ కలిసి తమ సప్తమ దృష్టితో సింహరాశిని అందుండు గ్రహములను వీక్షించెదరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 2 రాశి చక్రం. మీనరాశిలో ఉన్న కుజుడు తన 4వ ప్రత్యేక దృష్టితో మిథున రాశిలో ఉన్న శనిగ్రహాన్ని మరియు శని తన 10వ ప్రత్యేక దృష్టితో కుజుని వీక్షించును. ఇది శనికుజుల పరస్పర వీక్షణ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 3 రాశి చక్రం. ధనస్సులోని కుజుడు మరియు మిథునంలోని శని ఒకరినొకరు పరస్పరం వీక్షించుకుంటున్నారు. అంతేగాక కుజుడు తన 4వ దృష్టితో, శని తన 10వ దృష్టితో మీనరాశిని అందుండు గ్రహములను ఇరువురు కలిసి వీక్షించెదరు. ఇది శనికుజుల సమసప్తక వీక్షణ ప్లస్ సంయుక్త వీక్షణ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదాహరణ 4 రాశి చక్రం. ఈ విధంగా శని ఉన్న క్షేత్రం నుండి 4వ రాశిలో కుజుడున్న ఎడల ఇరువురి యొక్క సంయుక్త దృష్టి 2 రాశులపై ఉంటుంది. మీనంలో ఉన్న శని సప్తమ దృష్టితో కన్యారాశిని మరియు 10వ దృష్టితో ధనస్సు రాశిపై వీక్షణ. ఈ 2 రాశులను కుజుడు కూడా తన చతుర్థ సప్తమ దృష్టులతో వీక్షించటం ప్రత్యేకం. ఇది శనికుజుల సంయుక్త వీక్షణ. ఇంతకు విషయమేమంటే శనికుజుల కలయిక తాలూకు ప్రభావం ఉదాహరణ 1లో చెప్పబడిన జాతకులపైనే కాక శనికుజుల తాలూకు సంఘర్షణ ప్రభావం ఉదాహరణ 2, ఉదాహరణ 3, ఉదాహరణ 4 రాశి చక్రాలలో చూపబడిన జాతకులపైన కూడా ఉంటుంది.
తీవ్రతలో వ్యత్యాసాలుంటాయి. శని కారకత్వాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా శని కర్మకారకుడు. సంయమనానికి, సమైక్యతకు, బాధ్యతకు, క్రమశిక్షణకు, ఓర్పుకు, సంస్కరణ దృక్పథానికి శని కారకుడు. ఇంకా వేదాంతం, నిరాశ నిస్పృహలు, సోమరితనం, భయం, కార్యాటంకము, శ్రమ, నిదానం, మందగమనం, పెద్దరికం, ఇనుము, ఉక్కు, బొగ్గు, శేషం ఇవన్నీ శని కారకత్వాలే. కుజకారకత్వాలు కూడా అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా కుజుడు శక్తికారకుడు. చొరవ, సాహసం, ఉత్సాహం, చురుకుదనం, ప్రారంభాలపై ఆసక్తి, విజయాలపై అనురక్తి, తొందర స్వభావం కుజుని లక్షణాలు. ఇంకా సమర్థత, పట్టుదల, దూకుడు, కోపము, ఆవేశము, అహంకారము, అధికారము, యుద్ధము, శత్రుత్వము, విమర్శ, ఆయుధాలు కుజకారకత్వములు. సహజ రాశి చక్రంలో శని దశమ లాభభావాలైన మకర కుంభరాశులకు అధిపతి. మకరం భూతత్వ మరియు సమరాశి, కుంభం వాయుతత్వ మరియు బేసిరాశి. సహజ రాశి చక్రంలో కుజుడు లగ్న అష్టమ భావాలైన మేష వృశ్చికాలకు అధిపతి. మేషం అగ్నితత్వ మరియు బేసిరాశి, వృశ్చికం జలతత్వ మరియు సమరాశి. వెరసి శని కుజులు ఇరువురు ప్రారంభాలకు, ప్రోత్సాహాలకు, పరిశోధనలకు, ఉద్వేగాలకు, వృత్తి ఉద్యోగాలకు, వ్యాపార లాభాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అగ్ని, భూ, వాయు, జలతత్వ రాశ్యాధిపతుల వినూత్న కలయికే ఈ శని కుజుల విశిష్ట కలయిక. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, యవ్వనములో పరిణితి ఈ కలయిక ఉన్న జాతకులలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎందరో జ్యోతిష్కులు తమ పరిశోధన, అధ్యయన వచనాల ద్వారా శనికుజుల కలయికను ఒక ప్రతికూల కలయికగానే వెల్లడించారు. మీరంతా ఇది వినే ఉంటారు. ఇది నిజమే. అయితే ఈ నిజంతో పాటు నిగూఢమైన, అమృతతుల్యమైన మరో నిజం కూడా ఉంది. నేనేమంటున్నానంటే, ఈ భూమి మీద అద్భుతాలు ఆవిష్కరింపబడ్డాయంటే సంఘర్షణ, అల్లకల్లోల తర్వాతేనని చరిత్ర చెబుతున్న సాక్ష్యం. క్షీరసాగర మదనం తర్వాతే కల్పతరువు, కామధేనువు, అమృతం ఉదయించాయని గుర్తు చేస్తున్నాను. కవ్వంతో పెరుగును విపరీతంగా చిలికి చిత్రహింసలు పెట్టాక మాత్రమే మనకు వెన్న లభిస్తుంది. ఇది సృష్టి ధర్మం. శుభగ్రహాల కలయిక సుఖ సౌఖ్యాలు సునాయాసంగా అనుభవించటానికైతే, పాపగ్రహాల కలయిక ఏదైనా సాధించటానికేనని సవినయంగా మనవి చేస్తూ, అలాంటి ఒక ఉదాత్త అద్భుత కలయికగా శనికుజుల కలయికను అభివర్ణిస్తూ చేసినదే ఈ వీడియో. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీర గుణం. అనుభవించే జాతకులకే కాదు, వివరించే నాకు, అర్థం చేసుకునే మీకు అందరికీ క్లిష్టతరంగా అనిపించే విలక్షణ కలయికే ఈ శనికుజుల కలయిక. ఈ కలయిక వలన ఉత్పన్నమయ్యే పరిస్థితులు, జీవన పోరాటం ఏ ఇద్దరి జాతకాలలో ఒకే విధంగా ఉండదు. అయితే శనికుజుల భిన్న వైఖరులు మరియు సహజ పాపగ్రహాలుగా శాస్త్రంలో చెప్పబడినందున అట్టి విలక్షణాలు ఒక్కసారి చెప్పుకుందాం. శనికుజులు పరస్పరం వైరి వర్గాలకు చెందిన గ్రహాలు. శని, శుక్ర, బుధులు ఒక వర్గం, కుజ, రవి, చంద్ర, గురులు వేరొక వర్గం. శని నపుంసక గ్రహం కాగా కుజుడు పురుష గ్రహం. శనికి కుజక్షేత్రాలైన మేష వృశ్చికాలు శత్రుక్షేత్రాలు. మేషం నీచరాశి. కుజునుకు శని క్షేత్రాలైన మకర, కుంభాలు శత్రుక్షేత్రాలు. మకరం ఉచ్చిగా కూడా చెప్పబడింది. కుజునికి శని సముడుగా చెప్పబడినప్పటికీ శనికి కుజుడు శత్రువే. మొత్తం మీద మైత్రి లేదు. శని శూద్రుడు, కుజుడు క్షత్రియుడు. శని నీలము రంగు, కుజుడు ఎరుపు. కుజుడు అగ్నితత్వము, శని వాయుతత్వము. ఇవి గ్రహతత్వాలు. రాసుల తత్వాలు తొలి భాగంలోనే చెప్పుకున్నాం.
శని ఒక్కొక్క రాశిలో 2 సంవత్సరముల 6 మాసములు అనగా 30 మాసాలు సంచరించును. కుజుడు ఒక రాశిలో 45 రోజులు సంచరించును. ఈ కారణంగా శని మందగమనుడు, కుజుడు శీఘ్రగమనం గలవాడు. కుజుని యవ్వనుడిగా, శని వృద్ధునిగా శాస్త్రవచనం. క్రమశిక్షణ, సంయమనం, బాధ్యత, పెద్దరికం శనికి సంబంధించినవి కాగా, దూకుడు, తొందర, ఉత్సాహం, బాధ్యతారాహిత్యం కుజునికి చెందినవి. ఇలా చెప్పుకుంటూ పోతే శని కుజుల మధ్య వైరుధ్యాలు చాలా ఉన్నాయి. అయితే వీరి ఇరువురి కారకత్వాలలో అద్భుతమైన సరితూగే కారకత్వాలలో ప్రధానంగా కుజుని శక్తి, శని సంయమనం తోడైతే మాత్రం ఏమి చెయ్యాలన్నా అవరోధాలుండవు, అట్టి ఫలితాలకు అవధులు ఉండవు. అదేవిధంగా శనిలోని ఓర్పు, కుజునిలోని పట్టుదల కలవాలి. శని కుజుల కలయిక కేంద్ర కోణాలలో ఉండటం కంటే ఉపచయ స్థానాలైన 3, 6, 10, 11 భావాలలో ఉండటం శ్రేయస్కరం. వీటిని గ్యాదరింగ్ హౌసెస్ అంటారు. చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవటం, చేసిన పనికి తగిన ప్రతిఫలం రాకపోవటం, అవమానాలు, అవరోధాలు, తత్కారణంగా నిరాశ, నిస్పృహలు సర్వసాధారణం. అయితే జాతక చక్రంలో జన్మ నక్షత్రం, జన్మరాశి, కేంద్ర కోణాలలో ఇతర శుభగ్రహ స్థితి అనుకూలంగా ఉంటే ఈ కలయిక జాతకుని జీవితంలో ఒక కొత్త అంకానికి తెరలేపుతుంది. అప్పుడు జాతకుడు విశ్వంతో అనుసంధానమవుతాడు. కష్టాలకు, కన్నీళ్లకు, కోపాలకు, ఆవేశాలకు కొత్త అర్థాలు కనుగొంటాడు. అనేక మందికి మార్గదర్శిగా అవతరిస్తాడు. ఆర్థిక పరిస్థితి, వృత్తి విజయాలు చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి. ఫలించలేదని చేసిన కష్టం మదిలో వేదన వదిలేస్తే పోయేటప్పుడు వెంట తీసుకువెళ్ళగలిగేది ఏమీ లేదనే జ్ఞానోదయం కలిగితే మన కష్ట నష్టాలు, వేదనలు, రోదనలు అన్నీ మనలను నమ్ముకున్న వారి కోసమే అనే త్యాగబుద్ధి అభివృద్ధి చేసుకుంటే శనికుజుల కలయిక జాతకుల జీవితాలలో అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. జాతకంలో కేంద్ర కోణాలలో ఏ ఒక్క శుభగ్రహం లేకుంటే ఈ కలయిక వలన దాపురించే కష్టాల నుండి విముక్తి కష్టమనే చెప్పాలి. అష్టమంలో శనికుజి కలయిక అంత మంచి ఫలితాలు ఇవ్వకపోగా అనేక ప్రతికూల ఫలితాలు అనుభవంలోకి వచ్చాయని పలువురు జాతకులు తన అనుభవాన్ని ప్రకటించారు. ఈ కలయిక కుటుంబ స్థానమైన ద్వితీయ భావం, సుఖస్థానమైన చతుర్థ భావం, కళత్ర భావమైన సప్తమ భావం మరియు అష్టమ భావాలలో దుష్ఫలితాలు ఇచ్చినట్లుగా నికర సారాంశం. శుభగ్రహ దృష్టి వలన మిశ్రమ ఫలితాలుంటాయి. శని ఉత్పాదకత మరియు కుజులు సాంకేతికత కారణంగా శని కుజుల కలయిక ఉపచయ స్థానాలలో ఉంటే పెద్ద కర్మాగారాలు నెలకొల్పి అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అన్ని రకాల ఇంజనీరు వృత్తులలో రాణించగలరు. చివరిగా 4 మాటలు. ట్రాఫిక్ నియంత్రణలో రెడ్ సిగ్నల్ పాత్ర లేకుండా కేవలం గ్రీన్ సిగ్నల్తో అంతా సాఫీగా సాగిపోయే అవకాశం లేదని, అది అసలు అసాధ్యమని మీకు తెలుసు. నిరాశ, నిస్పృహలను, అనేక వైఫల్యాలను, అడ్డంకులను తట్టుకొని సంఘర్షణలతో తలపడుతూ అనేక ప్రారంభాలను తలపెడుతూ మొత్తం మీద ఏదైనా సాధించితేనే సక్సెస్ అని పెద్దగా అరిచి సంతృప్తి పడగలం. వడ్డించిన విస్తరలో సంతృప్తి ఎక్కడుంది? సాధించేదేముంది? పాపగ్రహ కలయిక ఎవరి జాతకంలో ఉన్నా వారంతా ఏదో సాధించటానికి ఈ భూమి మీదకు వచ్చారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య.